కొంతమంది మన ఎదుట నిలబడి మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఏమనంటే, నువ్వు ఎలా బాగుపడతావో నేను చూస్తాను, నీ జీవితంలో ఉన్నత స్థితికి ఎలా వెళ్తావో నేను చూస్తాను. కొన్నిసార్లు అపవాది కొంతమందిని భయపెడుతూ ఉంటాడు. ఏమనంటే, నువ్వు పలానా కార్యాలు చేయడం ఇప్పుడు మానేసావు కదా, ఇప్పుడు ఎలా బాగుపడతావో నేను చూస్తాను. కొన్నిసార్లు కొన్ని రకాలైన సందేహాలు మన మనసులోకి వచ్చి ఆ సందేహాలే మన ఎదుట నిలబడి మనల్ని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అపవాది కొంతమందిని నీకు ఈ వ్యాధి వచ్చేస్తుందేమో అని భయపెడతా ఉంటాడు. ఎవరో దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఏదో బాగాలేదు, వాళ్ళకి ఉన్న ఆరోగ్య సమస్య బాగా తీవ్రతరం అయిపోయింది అని వినేసి వస్తారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. అదేంటంటే, నీకే అది వచ్చేస్తే ఏంటి, ఇంకా చిన్న కడుపు నొప్పి వచ్చినా చిన్న తలనొప్పి వచ్చినా అదేనేమో, నాకు కూడా అదే వస్తుందేమో, లేకపోతే మా అమ్మకి అదే వస్తుందేమో, లేకపోతే నా తండ్రికి అదే అవుతుందేమో, నా చెల్లెలకి అది అవుతుందేమో, నా అన్నకి అది అవుతుందేమో అని కొన్నిసార్లు మనలో ఉండే కొన్ని ఆలోచనలు మన ఎదుట నిలబడి మనల్ని మాటికి సవాల్ చేస్తూ ఉంటాయి. నీకు ఇది జరుగుతుంది, నీకు ఇలా కలుగుతుంది, నీకు ఈ నష్టం వస్తుంది, నీకు ఈ కష్టం వస్తుంది, నీకు ఈ నాశనం కలుగుతుంది అని. యెజెబెలు అనే ఒక దుష్ట రాణి ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆహాబు రాజు యొక్క భార్య. ఆమెకు దేవుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. కానీ ఆమె ఆ పవర్ని మిస్యూజ్ చేసుకుంటుందండి. దేవుడు ఆమెను నిజంగా హెచ్చించి రాణిగా చేసినప్పుడు ఆమె తనకు దేవుడిచ్చిన స్థానాన్ని, తర్వాత దేవుడిచ్చిన ధనాన్ని దేవుని సేవ కొరకు, దేవుని కార్యాల కొరకు ఆమె ఎంతో వాడచ్చు. ఆమెకిచ్చిన పొజిషన్ను, ఆమెకిచ్చిన పవర్ను ఆమె మిస్యూజ్ చేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మనకి చాలా ఇచ్చాడండి. గాడ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ సో మెనీ థింగ్స్ ఇన్ అస్. మన లోపల దేవుడు చాలా పెట్టాడు. మనలో కొంతమంది వీఆర్ సో టాలెంటెడ్. మనం చేయగలిగిన పని కొన్ని విషయాల్లో, కొన్ని విభాగాల్లో ఇంకెవరు అంత బాగా చేయలేరు. దేవుడు మనలో ఉంచిన కొన్ని స్కిల్స్ అనొచ్చు, లేకపోతే దేవుడు మనలో పెట్టిన ప్యాషన్ అనొచ్చు, దేవుడు మనల్ని పెట్టిన ఒక స్థలం అనొచ్చు, లేకపోతే మనల్ని ఉంచిన కుటుంబం అనొచ్చు. ఆ కుటుంబంలో మనం చేయవలసిన పని అది మనమే చేయాలి తప్ప ఇంకెవరి వలన అది సాధ్యపడేది కాదు. కానీ చాలాసార్లు దేవుడు మన మీద పెట్టుకున్న ఆశను, దేవుడు మన యందు ఉంచుకున్న ఎక్స్పెక్టేషన్ను, దేవుడు మనలో ఉంచిన పొటెన్షియల్ అండ్ కేపబిలిటీని మనం యూజ్ చేయాల్సింది పోయి కొన్నిసార్లు మిస్యూజ్ చేస్తూ ఉంటాం. ఉపయోగిస్తే లాభము, దుర్వినియోగం చేస్తే నష్టం. చూడండి, ఇక్కడ యెజెబెల్ అనే రాణిని మనం గమనించినట్లయితే, షీ వాజ్ మిస్యూజింగ్ హర్ పవర్ అండ్ అథారిటీ. దేవుడు ఆమెకి ఇచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆ రాజరికాన్ని, లేకపోతే ఆమె కింద ఉన్న సైనికులు వీళ్ళందరినీ కూడా దేవుని ప్రవక్త అయిన ఏలియాను చంపించడానికి వాడదామని ఆమె నిర్ణయాన్ని, తీర్మానాన్ని తీసుకుంది. దేవుడు మనకి తలాంతులు ఇస్తాడు మన మేలు కొరకు, తర్వాత ఆయన కార్యాలలో మనం వాడబడుట కొరకు. దేవుడు మనకు ధనం ఇస్తాడు మనం పోషించబడ్డం కొరకు, మన కుటుంబం పోషించబడ్డం కొరకు, అక్కర్లో ఉన్న ఇతరులు మరి వారి అవసరతలు తీర్చబడడం కొరకు. దేవుని కార్యాలలో, దేవుని రాజ్య విస్తరణలో మన చేతిని మనం ఉంచడం ద్వారా, మన భాగాన్ని మనం ఇవ్వడం ద్వారా దేవుని పని ముందుకు జరగాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు దేవుని యొక్క ఉద్దేశం మనం అర్థం చేసుకోకపోతే దేవుడు మనకిచ్చినవన్నీ కూడా మనం సరిగ్గా సద్వినియోగము చేసుకోలేము. వినియోగించుకోవడం ముఖ్యం. సైకిల్ ఉంది ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ సైకిల్ తొక్కితే, సైకిల్ వాడితే దానివల్ల ఉపయోగం. రోజు ఇంట్లో పెట్టుకొని కొంతమంది దాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఏం ఉపయోగం అండి? ఉపయోగం లేదు. ఫ్రిడ్జ్ నిండా మంచి కూరగాయలు ఉంటాయి, వాటిని తినకుండా అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయి? పాడైపోతాయి కదండి. మంచి ఫ్రెష్ వెజిటబుల్స్ లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము, చాలా ఖర్చు పెట్టి, చాలా ఖరీదు పెట్టి తెచ్చిన తర్వాత కట్ చేసుకోవట్లేదు, తినట్లేదు, పోనీ ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టట్లేదు. వాటిని అలా చూస్తున్నాం, ఉన్నాయి అనుకుంటున్నాం. ఆరోగ్యం వస్తుందా? రాదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటిని గుర్తించడం ముఖ్యము, వాటిని వినియోగించడం కూడా చాలా ముఖ్యము. కానీ వాటిని ఎలా వినియోగించాలో అలా వినియోగించాలి తప్ప మిస్యూజ్ చేయకూడదు. యూజ్ చేయాలి, మిస్యూజ్ చేయకూడదు. ఇక్కడ యెజెబెల్ అనే రాణిని మనం చూసినట్లయితే ఆమెకు దేవుడిచ్చిన పవర్ని ఆమె మిస్యూజ్ చేయాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు యెజెబెల్ రాణి ఒకవైపు పెట్టి ఎస్తేరు రాణిని ఇంకొక వైపు పెడితే, ఎస్తేరు రాణికి కూడా దేవుడు ఒక పొజిషన్ ఇచ్చాడు, దేవుడు ఒక పవర్ ఇచ్చాడు, దేవుడు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్లో పెట్టాడు. ఆమె వెళ్ళి రాజుతో మాట్లాడితే పనులయ్యే అవకాశం ఉంది.
ఎస్తేరు దేవుని ప్రజల ప్రాణాలను కాపాడడానికి, దేవుని ప్రజల క్షేమం కొరకు ఆమె పాటుపడి వెళ్ళి రాజుతో మాట్లాడి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజల కొరకు నేను విజ్ఞాపన చేస్తాను, నా ప్రజల కొరకు నేను మనవి చేసుకుంటానని వెళ్ళింది. ఎస్తేరు దేవుడు ఆమెకి ఇచ్చిన అధికారాన్ని, స్థానాన్ని వాడింది మంచి విధానంలో. కానీ యెజెబెల్ మనం చూసినట్లయితే ఆమెకిచ్చిన స్థానాన్ని, ఆమెకిచ్చిన పవర్ను ఆమె దుర్వినియోగం చేసుకుంటున్నట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. సో దేవుడు మనకిచ్చినవి రైట్ వేలో మనము ఉపయోగించాలి, రైట్ టైంలో, సరైన సమయంలో ఉపయోగించాలి, సరైన విధానంలో ఉపయోగించాలి. సరే, యెజెబెలు రాణి ఇప్పుడు ఏలియాకు ఒక వర్తమానం పంపించింది. ఆమె పంపించిన వర్తమానం ఏంటంటే, కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలు చాలా మందిని నువ్వు చంపించావు కదా ఏలియా, నాకు రోషం వచ్చింది. నిజానికి ఆమె రోషం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆమె అపవాది సంబంధిగా బ్రతుకుతుంది, బయలు ప్రవక్తల పక్షంగా ఉంది, దేవుని పక్షంగా లేదు, దేవుని సేవకుని పక్షంగా లేదు, లోకం పక్షంగా ఉంది, లోక సంబంధమైన వ్యక్తుల పక్షంగా ఉంది, దేవునికి విరోధుల పక్షంగా ఉంది. కాబట్టి దేవుని కొరకు రోషం కలిగి ఏలియా ఒక గొప్ప పని చేయగానే ఆమెకు రోషం వచ్చేసింది. ఇంకొక మాట చెప్పమంటారా, నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు, నువ్వు దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు వాడబడుతున్నప్పుడు, నువ్వు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఎవరైనా దేవుని కొరకు సంపాదించినప్పుడు, దేవుని కొరకు నువ్వు ఇచ్చినప్పుడు ఒకళ్ళకి రోషం వస్తుందండి. ఎవరికి వస్తుంది? మన విరోధికి రోషం వస్తుంది, సాతానుకు రోషం వస్తుంది. కొన్నిసార్లు ఆ రోషాన్ని ఏదో ఒక విధంగా బయటకి వెళ్ళగక్కాలని ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందండి? కానీ వాడు రోషాన్ని వెళ్ళగక్కినప్పుడు మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుని కొరకు చిన్నగా మందిరంలో ఏదో ఒక పరిచర్యలను వాడబడాలని స్టార్ట్ అవ్వగానే పెద్ద ఆటంకం వచ్చి పడుతుంది. ఎవరో పెద్ద మాట అంటారు, నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసులే, నాకు నువ్వు క్వైర్లో ఎందుకు నిలబడుతున్నావో తెలుసులే, షో ఆఫ్ కోసం అనేవాళ్ళు ఉంటారేమో, నువ్వు సండే స్కూల్కి వస్తున్నావుగా, ఇక్కడ ఎవరు లేరా, ఇక్కడ బోల్డ్ అంతమంది ఉన్నారు, వెళ్ళిపో అనేవాళ్ళు ఉంటారేమో. లేకపోతే ఒక వాలంటీర్గా పనిచేసినప్పుడు, ఏంటి ఇలా పనిచేసిన, సరిగా పనిచేయట్లేదు, వెళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని ఒకవేళ నిన్ను అటు ఇటు పంపించే వాళ్ళు ఉంటారేమో. నో ప్రాబ్లం. నీకు దేవుడిచ్చిన సామర్థ్యము, నీకు దేవుడిచ్చిన సమయము, నీకు దేవుడిచ్చిన అవకాశాలు వినియోగించుకో. ఒకవేళ నిరుత్సాహపరిచే పరిస్థితులు వచ్చినా, నిన్ను వెనకకు లాగే పరిస్థితులు వచ్చినా, డోంట్ స్టాప్, డోంట్ గో బ్యాక్. ఆగద్దు, వెనక్కి అంతకంటే వెళ్ళొద్దు. ఎంత అవాంతరాలు వచ్చినా నువ్వు ఇంకా అంత ఫోర్స్గా ముందుకు వెళ్తే దేవుడు ఇంకా ముందుకు నిన్ను తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త దేవుని కొరకు వాడబడుతూ ఉంటే యెజెబెల్కి నచ్చట్లేదండి. యెజెబెల్కి కోపం వచ్చేస్తుంది, యెజెబెల్కి రోషము వచ్చేస్తుంది. సాతానుకు కూడా మనం దేవుని కొరకు జీవిస్తూ ఉంటే వాడికి కూడా రోషం వస్తుంది. రోషం వచ్చి ఏమనుకుంటాడు తెలుసా, నిన్ను ఎలా పడగొట్టాలో నాకు తెలుసు. అపవాది ఒక ప్రక్క నిలబడి నిన్ను ఎలా పడగొట్టాలో నాకు తెలుసు అని అపవాది అంటే, దేవుడు ఇంకో ప్రక్క నిలబడి ఏమంటాడు తెలుసా, నిన్ను ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు అంటాడు దేవుడు. హల్లెలూయా. నేను నిలబెట్టేది నేను అంటాడు దేవుడు. హల్లెలూయా. నా దక్షిణ హస్తంతో నేను ఎత్తిపడతాను అంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నేను భయపడాల్సిన అవసరము లేదు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, వ్యతిరేకత ఎక్కడ వస్తుందో అక్కడ బలమైన దేవుని కార్యాలు జరుగుతున్నాయని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏ పని జరగకపోతే అందరూ కామ్గా ఉంటారండి, నిమ్మకి నీరెత్తినట్టు. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు, దేవుని కార్యాలు జరగబోతున్నప్పుడే దెర్ విల్ బి లాట్ ఆఫ్ నెగటివిటీ, దెర్ విల్ బి లాట్ ఆఫ్ అపోజిషన్. చాలా వ్యతిరేకత వస్తూ ఉంటుంది, చాలా కృంగదీసే పరిస్థితులు వస్తూ ఉంటాయి, చాలా భయంకరమైన పరిస్థితులు కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ పరిస్థితులు చూసి మాత్రం మనం ఆగడానికి వీలు లేదు. ఏలియా ప్రవక్త తన జీవితంలో తనకు ఒక ఇబ్బంది వచ్చి పడింది, తనకి ప్రాణహాని ఉంది అని తెలుసుకున్నాడు. ఎవరి వలన ప్రాణహాని అంటే ఏదో ఒక సాధారణమైన మనిషో ఒక సైనికుడో చెప్పలేదండి. ఏకంగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు లేక రాణి దగ్గర నుండి వర్తమానం వచ్చింది, నీ ప్రాణాన్ని తీసేస్తాను అనగానే ఏలియా ప్రవక్తలో ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఒక స్త్రీ చేతిలో నేను ఎందుకు చనిపోవాలి, ఇంకొకరి చేతిలో నేను ఎందుకు చనిపోవాలి, దేవా నువ్వే నా ప్రాణాన్ని తీసేసుకుంటే నీ నామానికి అవమానము రాదు, నేను ఇంకా పోరాడవలసిన అవసరము లేదు, నేను ఇంకా ఐ థింక్ ఐ ఫాట్ ఇనఫ్, నేను చాలా పోరాడేశాను, ఇంకా చాలని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందండి? ఇంకా చేసిన పరిచర్య చాలు, ఇంకా పాడిన పాటలు చాలు, చేసిన ప్రార్థన చాలు, వాడబడింది చాలు, దేవుని కొరకు ఇచ్చిన కానుకలు చాలు 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 అని ఎప్పుడైనా అనిపించిందా? తిండిపోతులకి తిండి చాలని అనిపించదు, అనిపిస్తుందా చెప్పండి? తింటా ఉంటే ఏమనిపిస్తుంది?
ఐ విష్ ఐ కుడ్ ఈట్ మోర్, ఇంకా తింటే బాగుండు, ఇంకా తింటే బాగుండు, ఇంకా తింటే బాగుండు. కొంతమంది ఫుడ్ వీడియోస్ చూస్తా లొట్టలేసుకుంటూ ఉంటారు. అంటే పాప అది చూసినంత మాత్రం కడుపులోకి ఏం వెళ్ళదు, కానీ అట్లీస్ట్ చూస్తే ఒక అనుభూతి కదండి. అబ్బా ఎంత బాగుంది, ఎంత యమ్మీ ఉంది, అబ్బా ఇది ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని ఊహించుకునే వాళ్ళు ఉంటారేమో. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆ అపవాది చాలా శోధిస్తూ ఉంటాడు. అప్పుడే చికెన్ బిర్యానీ వాసన వస్తూ ఉంటుంది, అప్పుడే ఆ స్మెల్ ఈ స్మెల్, అబ్బా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎల్లు తినే పర్వాలేదు. నీ జీవితంలో చెడు వాటికి లేకపోతే లోక సంబంధమైన వాటికి నువ్వు చాలా అనుకుంటే నీకు మేలు, కానీ ఆత్మ సంబంధమైన వాటికి నువ్వు చాలా అనుకుంటే నీ ఆశీర్వాదం అక్కడితోనే ఆగిపోద్ది. అర్థమవుతుందండి? ఆశీర్వాదం ఆగాల, ఆశీర్వాదం కొనసాగాల. అపవాది అంటాడు ఇంకా చాలులే, చాలు, కష్టపడ్డావుగా చాలు, మోకాళ్ళు వేయడం చాలు, ప్రార్థన చేసింది చాలు, మందిరానికి వెళ్ళింది చాలు, దేవుని కొరకు కానుక ఇచ్చింది చాలు, దేవుని పనిలో నువ్వు వాడబడింది చాలు చాలు చాలు. కొంచెం లోకంలోకి రా పర్వాలేదు, కొంచెం నీ కొరకు బ్రతుకు పర్వాలేదు. అపవాది కొంచెం 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 కొంచెంగా లాగుతాడండి, ఒకేసారి లాగడు. ఎందుకంటే అపవాదికి తెలుసు ఒకేసారి లాగితే మనం రాం కదా, వస్తామా? ఒకేసారి లాగితే మనం రాము, మనం ముందే అలర్ట్ అయిపోతాం. అందుకని అపవాది నెమ్మది 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 నెమ్మదిగా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఇంచ్ బై ఇంచ్, అంటే మనం అసలు ఇంకా అది ప్రాసెస్ కూడా చేసుకోమన్నమాట. ఏముందిలే ఏం కదలట్లేదు అనుకుంటాం, చూసేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడికి వెళ్ళిపోయి ఉంటాం, ఇంకా తర్వాత పడిపోవడానికి రెడీ అన్నమాట. ఏలియా ప్రవక్త అప్పటి వరకు పోరాడాడు, ఏలియా ప్రవక్త అప్పటి వరకు ప్రార్థన చేశాడు, ఏలియా ప్రవక్త అప్పటి వరకు అనేక మందికి అద్భుత కార్యాలు జరిగించి దేవుని శక్తిని రుజువుపరిచాడు. కానీ ఒక్కసారిగా యెజెబెలు మాట వినగానే హీ వాస్ టెరిఫైడ్, భయపడిపోయాడండి. అందుకని యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుష్యుడే. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మాట చూస్తాం, ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుష్యుడే. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎంతమంది ఏమన్నా పట్టించుకోం, కానీ ఎవరో ఒక్కళ్ళు ఏమన్నా అనగానే అక్కడ స్టార్ట్ అయిపోద్దండి భయం. అర్థమవుతుందండి? నా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్కి వచ్చి ఈ మాట చెప్తా ఉంటారు, ఇప్పటి వరకు ఎన్ని వ్యాధులు వచ్చినా భయపడలేదు కానండి, ఎందుకో ఈ వ్యాధి రాగానే భయం స్టార్ట్ అయిపోయిందండి. ఎంతమంది ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు కానండి, ఎందుకో ఈ ఒక్క మాటకి మనసు చాలా కృంగిపోయిందండి. దట్ వన్ పర్సన్, దట్ వన్ వర్డ్, దట్ వన్ సిక్నెస్, దట్ వన్ డిజీజ్ నిన్ను బలహీనపరిచేది ఏదో ఒకటి ఉంటుంది. పోయిన వారంలో ఒక సహోదరి హైదరాబాద్ ప్రాంతం నుండి వచ్చింది, పర్సనల్ కౌన్సిలింగ్ కొరకు వస్తే ముఖము చేతులన్నీ కాలిపోయినాయండి. చాలా చాలా బాధ అనిపించింది. ఫైర్ యాక్సిడెంట్ ఏమో అనుకున్నాను, ఫైర్ యాక్సిడెంట్లో పొరపాటున చిక్కుకుందేమో అనుకున్నా. అడిగాను, ఏం జరిగిందమ్మా, వాట్ హ్యాపెండ్? 8వ తరగతి చదువుతున్నాను అక్క, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మా అమ్మమ్మ తిట్టారు, ఏదో ఒక మాటకి ట్రిగర్ అయిపోయింది ఆలోచన. ఏ ఆలోచన అంటే చచ్చిపో. ఈ మాటలు ఎందుకు పడాలి, ఈ మాటలు పడుతూ బ్రతకడం కంటే చనిపోవడం మేలు అని ఒక ఆలోచన ట్రిగర్ అయిందంట. వెళ్ళింది, కెరసిన్ వేసుకుంది, అంటించేసుకుంది, పెదాలతో సహా కాలిపోయినాయి. చాలా చాలా బాధ అనిపించింది. ఎవరో సువార్త చెప్పారంట, రక్షణ పొందింది, దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను అక్క, నా కొరకు ప్రార్థన చేయని చెప్పింది. ఐ వాజ్ గ్లాడ్ దట్ షీ కేమ్ టు ద లార్డ్. దేవుని నమ్ముకున్నందుకు నేను చాలా ప్రభువుని స్తుతించాను. కానీ చేసుకున్న నష్టము తిరిగి మళ్ళీ తాను భర్తీ చేసుకోలేదు కదండి. ఏదో ఒక్క మాటకి ఒక క్షణికావేశంతో తీసుకున్న ఒక నిర్ణయము. అందుకే ఆవేశంలో ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశంలో మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. కొంతమంది ఆవేశం రాగానే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, అక్కడే వస్తాయి సమస్యలు. పోయిన వారంలో సోమవారం మా 10వ వెడ్డింగ్ యానివర్సరీ, దేవుని కృప వలన వివాహమై 10 సంవత్సరాలైంది. కుటుంబ జీవితంలో ఆశీర్వాదకరంగా దేవునిలో కొనసాగాలంటే 10 సూత్రాలు వాక్యంలో నుండి చెప్పడం జరిగింది దైవజనులైన. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వినండి. కోపంలో నిర్ణయాలు, నువ్వు ఇంక అక్కర్లేదు నాకు, నీకు నేను అక్కర్లేదా, నాకు నువ్వు అక్కర్లేదు, ఇవే కదండి. మంచిగా అందంగా పచ్చగా ఉన్న కాపురంలో కోపంలో ఆవేశంలో స్టార్ట్ అయిన ఒక్క మాట కాల్చేస్తుంది కాపురాన్ని కదా. ఆ తర్వాత పిల్లలు అన్యాయం అయిపోతారు. పోయిన వారంలో ఒక వీడియో చూస్తున్నాను, ఒక తండ్రి రాస్తున్నాడు,
నాకు 2 పిల్లలు, అందమైన పిల్లలు. నా భార్య కోపిష్టిదై నా నుండి విడిపోయి నా పిల్లల్ని కూడా నాకు చూపించట్లేదు. ఎట్లా ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. ఐ నో హౌ ఐ లాంగ్ ఫర్ మై డాటర్స్. 2 కూతుర్లంట. అమెరికా దేశంలో ఉన్న ఒక తండ్రి ఆయన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. వారానికి ఒక్కసారి 2 గంటలు పంపిస్తారు నా కూతుర్లను నా దగ్గరికి. నాకు ఆ 2 గంటలు సరిపోవట్లేదు. ఐ విష్ ఐ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై డాటర్స్. కానీ నా భార్య నన్ను అర్థం చేసుకునే స్థితిలో లేదు. నాకు విడాకులు ఇచ్చేసింది. కనీసం పిల్లలకైనా తండ్రి ప్రేమ అందాలి, కానీ అది కూడా అందనివ్వడం లేదు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కోపము, ఆవేశం. కోపంలో, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు. ఏలియా ప్రవక్త భయపడిపోయాడు, కృంగిపోయాడు. ఒక ప్రార్థన చేస్తున్నాడు. 4వ వచనం చూడండి. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ప్రార్థనే చేశాడండి. తన ప్రాణం తను తీసుకోవట్లా. నువ్వే తీసుకోయా, కానీ తీసేసుకో. చాలా మంది అనుకుంటారు ప్రార్థన అంటే పవిత్రమైందే అని. కానీ ఆ ప్రార్థన మంచిదే, కానీ ఆ ప్రార్థనలో ఏం చేస్తున్నామో అన్నీ యుక్తమైనవైతే కాదు. There are 2 kinds of prayers. 2 రకాల ప్రార్థనలు ఉంటాయండి. ఒకటి దేవునికి అంగీకార యోగ్యమైన ప్రార్థనలు, రెండవది దేవునికి అంగీకార యోగ్యము కాని ప్రార్థనలు. మనం చేసే ప్రార్థనలు ఏదో ఈ కేటగిరీలోకి వెళ్తుంది, లేకపోతే ఆ కేటగిరీలోకి వెళ్తుంది. మనం చేసే ఏ ప్రార్థన అయినా. ఒక వ్యక్తి ఒకవేళ హత్య చేయడానికి వెళ్ళేటప్పుడు మంచిగా ఎవరికి దొరకకుండా నేను చేసి రావాలని ఒకవేళ ప్రార్థన చేసుకుంటాడేమో, మనకు తెలీదు. అది దేవునికి అంగీకార యోగ్యం కాని ప్రార్థన. కానీ ప్రార్థనే చేశాడు, దేవుడికే చేశాడు. దేవుడు వినడు అనుకోండి. సో ప్రార్థనలన్నీ ఇంకా ప్రార్థన చేశామనగానే ఇంకా అది ఏదో దేవుడు అంగీకరించేయాలని ఏమీ లేదు. పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఉంది వాక్యంలో. పాపుల మనవి దేవుడు ఆలకింపడు. గాడ్ విల్ నాట్ లిసన్ టు అన్ అన్రైచియస్ మ్యాన్స్ ప్రేయర్. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును అని ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు దైవజనులు మా కొరకు ప్రార్థన చేయాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా దేవుని బిడ్డలు? యు నో వై? దేవునితో సహవాసం చేసి దేవునికి దగ్గరగా బ్రతికే వారి ప్రార్థనలో శక్తి ఉంటుందండి. హల్లెలూయా. నీ యోగ్యత లేకపోయినా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. దానికి బైబిల్లోనే ఆధారం ఉంది. యోబు యొక్క స్నేహితులు యుక్తంగా యోబుని గురించి దేవుని గురించి మాట్లాడలేదంట. దేవుడు అన్నాడు, వెళ్ళి మీ స్నేహితుని దగ్గర గో గెట్ ప్రేడ్ బై జోబ్. యోబు ద్వారా ప్రార్థన చేయించుకోండి అంటే యోబు స్నేహితులు వచ్చినప్పుడు నేను మీకోసం ప్రేయర్ చేయను అని అనలేదండి. మీకోసం ప్రేయర్ చేయను, ఒకవేళ చేసినా మీరు నష్టపోవాలని ప్రార్థన చేస్తాను అనలేదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత యోబు స్నేహితులను దేవుడు అంగీకరించాడు. యోబు ప్రార్థన వారి పక్షంగా అంగీకరించబడింది. యోబు ప్రార్థన చేసిన తర్వాత యోబుకు 2 ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. సో మనం ఇతరుల కొరకు యుక్తమైన ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా వాళ్ళకి మేలు, వారి కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా మనకి మేలు కలుగుతుంది. హల్లెలూయా. సరే, ఒక పాస్టర్ అమ్మ వాళ్ళ చర్చిలో పిల్లలు ఎవరెవరికి పుట్టాలో వాళ్ళందరి లిస్టు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరికంటే ముందు ఈమె గర్భాన్ని దేవుడు తెరిచాడంటండి. ఆమె చెప్తున్నారంట సాక్ష్యం, నేను మీకోసం ప్రార్థన చేశాను, నా కోసం కంటే ఎక్కువగా మీ కొరకు ప్రార్థన చేశాను, కానీ దేవుడు నన్ను జ్ఞాపకం. ఇతరుల మేలు కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, యుక్తముగా ప్రార్థన చేస్తే, దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే, నీవు ఇతరుల కొరకు చేసిన ప్రార్థన దేవుడు వారి పక్షంగా అంగీకరిస్తాడు, నీకు కూడా దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ప్రవక్త చేస్తున్న ప్రార్థన దేవునికి నచ్చలేదండి. ఎందుకంటే ఏలియా చేసిన ప్రార్థన ఇంతవరకు చాలు అంటున్నాడు. దేవుని ప్లాన్లో ఏలియా ప్రవక్త ఇంకా సేవ చేయాలి. దేవుని ప్రణాళికలో ఏలియా దేవుని కొరకు చేయవలసిన కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరణము చూడకుండా పరలోకానికి కొనిపోబడిన భక్తులు 2 ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో. వారిలో ఒకడు ఏలియా. అసలు దేవుని చిత్తమే కాదు ఏలియా చనిపోవాలని. ఇప్పుడు దేవుని చిత్తమే లేదు ఏలియా చనిపోవాలని. చనిపోతానేమో అని భయపడడం ఎంత ఫన్నీగా ఉందండి, ఒకసారి ఆలోచించండి. ఆ క్షణంలో ఎట్ దట్ మూమెంట్ Elijah's concern was that he will die. నేను చనిపోతానేమో అని భయపడుతున్నాడు.
ఇప్పుడు ఏలియా జీవితం అంతా మనకి తెలుసు కదా. ఇప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది, అయ్యయ్యో పిచ్చి ఏలియా ఎందుకు అలా భయపడిపోయాడు, ఎందుకు అలా కృంగిపోయాడు, ఎందుకు అలా ప్రార్థన చేశాడని మనకు అనిపిస్తుంది కదా. చాలాసార్లు దేవుడు మన ప్రార్థనలకు అడిగినవన్నిటికీ ఆయన జవాబు ఇవ్వడు. ఎందుకు తెలుసా? మన మేలు కొరకే. హల్లెలూయా. అయ్యా నా ప్రార్థనలు అన్నిటికీ నువ్వు జవాబు ఇవ్వలేనందుకు థ్యాంక్స్ అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. ఇచ్చిన వాటికే థ్యాంక్స్ చెప్పాం, ఇవ్వని వాటికి థ్యాంక్స్ ఎప్పుడైనా చెప్తామా? ఇచ్చిన వాటికే థ్యాంక్స్ చెప్పం కదా, ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పం చాలాసార్లు. కానీ నేను అడిగింది నాకు ఇవ్వనందుకు నీకు థ్యాంక్స్ అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పాలండి. ఎందుకు చెప్పాలా తెలుసా? నువ్వు అడిగింది నీకు ఇచ్చుంటే నువ్వు చాలా తక్కువ స్థితిలో ఉండేదానివేమో. దేవుడు నీకు బెస్ట్ ఇవ్వాలని నువ్వు అడిగింది నీకు చాలాసార్లు ఇవ్వలేదు. హల్లెలూయా. నా పెళ్ళైన తర్వాత నేను మా డాడీకి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు చెప్పాను తెలుసా? ముందొచ్చిన సంబంధాలన్నిటికీ నో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్పాను. సీరియస్లీ, ఐఎమ్ నాట్ జోకింగ్. నిజంగా అండి. చాలా సంబంధాలు వస్తూ ఉండేవి, అన్నిటికీ మా నాన్నగారు ప్రార్థన చేయడం, వద్దు 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 ఇదే చెప్పేవారు. కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి నాకు డౌట్ వచ్చింది, అసలు డాడీ ఎవరైనా అప్రూవ్ చేస్తారా చేయరా? వై ఇస్ మై డాడ్ డూయింగ్ దిస్? ప్రార్థన చేసేవారు, కనిపెట్టేవారు, వద్దనేవారు. నేను మాత్రం ఒకటే తీర్మానం తీసుకున్నా, మా డాడీ ఎవరిని ఒప్పుకుంటే వాళ్ళనే చేసుకుంటానని ఒక తీర్మానం తీసుకున్నా. నా దగ్గరికి ఎవరు వచ్చినా అందరికీ చెప్పేదాన్ని, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేదాన్ని. దిస్ ఇస్ నాట్ మై కన్సర్న్. నా డాడీ అప్రూవ్ చేయాలి, నా పేరెంట్స్ అప్రూవ్ చేయాలి, దట్స్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. నా వివాహం అయిన తర్వాత నేను చెప్పాను, డాడీ థ్యాంక్ యూ సో మచ్. మీరే కనుక ముందు ఏదో ఒక దానికి ఓకే అని ఉంటే ఇంత భాగ్యము, ఇంత ధన్యత, ఇంత శ్రేష్టమైన కృప మాత్రం నేను పొందుకొని ఉండేదాన్ని కాదని. హల్లెలూయా. దేవునికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? అడిగింది ఇవ్వనందుకు మూతి ముడుచుకుంటాం చాలాసార్లు కదండి. అడిగినవి ఇవ్వనందుకు అలుగుతాం, అడిగినవి ఇవ్వనందుకు వాళ్ళకిచ్చా వీళ్ళకిచ్చా నాకెందుకు ఇవ్వలేదు ప్రభా అని అంటాం కదా. ఇంకోటి ఏంటంటే, అవన్నిటికీ ఎస్ చెప్పావయ్యా, దీనికి ఎందుకు నో చెప్పామని బాధపడతాం. అవునా? నేను ఎవరి కోసమో ప్రార్థన చేసే వాళ్ళకి కార్యం చేసావు కానీ మరి నాకెందుకు చేయట్లేదని బాధపడతాం. ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త ప్రార్థనలో బలం ఉందా లేదా? కానీ ప్రార్థన దేవుడు అన్నాడు, అవుట్ రైట్లీ గాడ్ సెడ్ నో ఎలైజా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్. చేయట్లేదు నేను నీకు ఇది. ఐ హ్యావ్ అ బెటర్ ప్లాన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ అ బెటర్ ప్లాన్ ఫర్ యూ. నీ పట్ల నాకు ఒక ఉన్నతమైన ఉద్దేశము, ప్రణాళిక ఉంది. అందుకే నువ్వు అడిగినా నేను ఇవ్వట్లేదు. అట్లని అడగడం మానేద్దామండి. కొంతమంది వినేసి ఇంక ఇదంతా కష్టంగా ఉంది కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, అడిగినా ఇవ్వడంట కొన్నిసార్లు, ఇంక అడగడం మానేస్తానంటే అది కూడా కరెక్ట్ కాదండి. చూడండి 25వ కీర్తన 25వ కీర్తన 12వ వచనం. Psalm 25 verse 6-12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. హల్లెలూయా. ఎంత బాగుందండి ఇది. ఏం కోరుకోవాలో కూడా దేవుడే చెప్తాడంట. ఇట్స్ లైక్ దిస్. పిల్లల్ని ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాం, పిల్లల్ని ఒక స్టోర్కి, మంచి స్టోర్కి తీసుకెళ్ళాక తల్లిదండ్రులు అది తీసుకో, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ అని చెప్తే పిల్లలు కరెక్ట్గా తల్లిదండ్రులు చెప్పింది వెళ్ళి పిక్ చేసుకుంటే అది. కొన్నిసార్లు పిల్లలు చీప్ క్వాలిటీవి అలా ఆడుకోగానే విరిగిపోయేవి, ఉపయోగం లేనివి చూడగానే ఏదో బాగున్నాయని వెళ్ళగానే పట్టుకుంటారు. కొన్నిసార్లు పేరెంట్స్ అంటే ఇది వద్దు, ఇది బాగాలేదంటే కొన్నిసార్లు వారికి అర్థం కాదండి. అర్థం అవ్వక మూతి ముడుచుకుంటారు, అలుగుతారు. కొంతమంది కింద కూర్చొని ఏడ్చేస్తూ ఉంటారు, నాకు కొనిస్తావా లేదా, కొనిస్తేనే నేను షాప్లో నుంచి బయటకి వస్తా మొండి కొన్నిసార్లు కొంతమంది పిల్లలు. దేవుడంట తన యందు భయభక్తులు గలవారికి కోరుకొనవలసిన మార్గమును బోధించును. నీవు నేను ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ఏం కోరుకోవాలో నాకు నేర్పించు, బోధించాయి. ఐ వాంట్ బి టాట్ బై యూ. ఎందుకంటే నేను ఏం కోరుకోవాలో నాకు తెలియకపోతే పిచ్చి పిచ్చివన్నీ కోరుకుంటానేమో. నేనేం కోరుకోవాలో నాకు తెలియకపోతే, నీ ఉద్దేశాలు నేను గ్రహించకుండా నాకేది నష్టం అది కోరుకుంటానేమో. కొంతమంది చూడండి కోరుకుంటారు, దేవుడు వద్దంటే దేవుడు వద్దన్నా పర్వాలేదు, నేను కోరుకున్నది నాకు కావాలని వెళ్తారు. సంసోన్ అలాగే వెళ్ళాడు. తల్లిదండ్రులు అన్నారు, వద్దయ్యా
అన్యులలో అన్య స్త్రీలలో వద్దు అంటే వినలేదు కదండి సంసోను. ఆమె నాకు ఇష్టమైనది, ఆమె నాకు కావాలి, నేను కోరుకున్నాను, నేను పొందుకుంటాను. కోరుకున్నవి ఎలా అయినా పొందుకోవచ్చు, బై హుక్ ఆర్ క్రుక్. ఎలా అయినా నువ్వు సాధించుకోవచ్చు, మంచి అయినా అంతే, చెడైనా అంతే. నాకు కావాలి అంటే నువ్వు పట్టుబడితే వచ్చేస్తుంది నీకు, అదేం పెద్ద కష్టం కాదు. కానీ ఆ తర్వాత నష్టం నీకే. ఏలియా ప్రవక్త చేసిన ప్రార్థన ఇంత మట్టుకు చాలునని మరణాపేక్ష గలవాడై అడుగుతుంటే దేవుడు ఏం చేశారు చూడండి. 5వ వచనంలో, అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. చాలా అలసిపోయావు ఏలియా, ఈట్, కొంచెం భోజనము చేయి. చేసిన తర్వాత భోజనం చేసేసి మళ్ళీ పడుకున్నాడంటండి. ఏలియా ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ స్పిరిచువలీ అండ్ ఫిజికలీ ఎగ్జాస్టెడ్. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా మొత్తం అలసి సొలసి ఉన్నాడు. ఇంకా ఓపిక లేదు, శక్తి లేదు. ఇప్పుడు ఒకవేళ కనుక యెజెబెల్ రాని ఎవరైనా సైనికులు నన్ను పట్టుకోవడానికి పంపిస్తే దొరికేస్తాను, చనిపోతాను, నాకు నడిచి వెళ్ళే ఓపిక లేదు, మనసు లేదు, ఐఎమ్ కంప్లీట్లీ డిమోటివేటెడ్ అన్న స్థితిలో ఉన్నాడు ఏలియా. దేవుడు భోజనం పంపించాడు, తిను, బలం తెచ్చుకొని మళ్ళీ పడుకున్నాడు. 7వ వచనంలో, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి 2 సార్లు పంపించాడండి దేవుని దూతను. నీవు నేను కూడా కొన్నిసార్లు బదరి వృక్షం క్రింద కూర్చుంటాం. ఎప్పుడైనా కూర్చున్నారా మీరు? బదరి వృక్షం అంటే చీపురు, బదరి వృక్షం అంటే బ్రూమ్ ట్రీ అంట. చీపురు పుల్లలు చెట్టు ఉంటుంది కదా, మనం పెంచుకోంలేండి, అది ఎక్కడో ఉంటుంది, అడవుల్లో కొండల్లో అట్లా ఉంటుంది. ఆ చెట్టు కింద ఎప్పుడైనా కూర్చున్నారా? మాకు ఆ చెట్టే కనబడలేదండి అనుకుంటున్నారు కదా. బదరీ వృక్షం క్రింద కూర్చోవడం అంటే లివింగ్ ఇన్ డిసప్పాయింట్మెంట్. కొంతమంది 2 సంవత్సరాల నుండి అక్కడే కూర్చొని ఉన్నారు, కదలట్లేదు, మెదలట్లేదు. కొంతమంది 2 months నుంచి ఆ బదరీ వృక్షం క్రిందే ఉన్నారు, డిసప్పాయింట్మెంట్. దేవుడు అంటున్నాడు, నువ్వు లేవాలా, రైజ్ అప్. నువ్వు అక్కడ కూర్చోడానికి వీలు, ఇంకెంతకాలం కూర్చుంటావు? నువ్వు కూర్చోడానికి వీలు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. ఇంకా చాలు, బాధపడింది చాలు, కృంగిపోయింది చాలు, భయపడింది చాలు, నువ్వు లేవాలి. దేవుడు అంటున్నాడు, బదరి వృక్షం క్రింద నుండి నువ్వు లే. నీకు బలం ఇవ్వడానికి ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు రైజ్ అప్ అండ్ వాక్ అండ్ మూవ్ ఆన్. 2 సార్లు దేవుడు దేవదూతను ఆహారం ఇచ్చి పంపించాడంటే చిన్న విషయం కాదండి. దేవుడు ఏలియా కొరకు ఎంత ఆలోచించాడు. ఒక జొమాటో ఆర్డర్, స్విగ్గీ ఆర్డర్ వచ్చినట్టు 2 సార్లు వచ్చింది ఆర్డర్. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి ఏలియా ప్రవక్త దగ్గరకు. నీవు నిరాశలో ఉన్నావని దేవుడు ఇక్కడ సేవకులను నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరాశ పడద్దు, నువ్వు నిరాశలో ఉండద్దు, లే, చాలు, ఇంకా బాధపడింది చాలు. ఇంకా అలాగే కూర్చుంటే నువ్వేం సాధిస్తావు? ఇంకా అలాగే బాధపడుతూ ఉంటే నువ్వేం సాధిస్తావు? ఆగిపోవడానికి నువ్వు వీల్లేదు, లే, నువ్వు సాగిపోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏలియా ఏం చేశాడంట? 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, హీ మూడ్ ఆన్, దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నుండి మళ్ళీ దేవుని కార్యాలలో ఏలియా ముందుకు వెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు ఏమైనా చేస్తుంటే డిలీట్ చేసి పడే. హల్లెలూయా. డిలీట్ చేయాలండి, ఇంకా పెట్టద్దు, వాటిని లిస్ట్లో పెట్టద్దు. ఇంకా దేవునికి ఇష్టం లేని ప్రార్థన కొన్నిసార్లు వస్తాయి మన మనసులోకి. చచ్చిపోతే బాగుండయ్యా, ఈ సంవత్సరంలో ఈ డేట్కి తీసేసుకోయ్యా, అది దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నీ పని కాదు, అది దేవుడి పని కదండి. ఇంక ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతా ప్రభా, ఇంకా ఫెయిల్ చేసేలే పర్వాలేదు, అలాంటివన్నీ చేయకు. యోగ్యమైన ప్రార్థన చేయి, యుక్తమైన ప్రార్థన చేయి, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయి. దేవుని చిత్తానుసారం కాని ప్రార్థనలు ఏమైనా ఉంటే తీసి పడే, పక్కన ఆపే. నిరాశ అనే చెట్టు కింద కూర్చొని ఉంటే లేచి నిలబడి. ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు, నీవు బలము పొందుకోవాలి, నువ్వు శక్తి తెచ్చుకోవాలి, నువ్వు నీ మనస్సును సిద్ధపరచుకోవాలి. నీ మనస్సాన్ని నడుముకి బెల్ట్ పెడతారు. ఎందుకు పెడతారండి? స్త్రీలకు కాన్పు అయిన తర్వాత, కొన్ని రకాలైన సర్జరీస్ అయిన తర్వాత డాక్టర్స్ బెల్ట్ సజెస్ట్ చేస్తారు కదా. ఎందుకు చెప్తారు? నడుముకు బలం ఉండాలంటే యు నీడ్ సమ్ సపోర్ట్. కానీ నడుము కట్టుకోవడము
ఒక సిద్ధ మనసుకు సాదృశ్యం. ప్రిపేర్డ్ మైండ్, ప్రిపేర్డ్నెస్. దేవుడు అంటాడు, నీ మనసు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నువ్వు ఇంకా నిరాశలు కూర్చోడానికి వీలు లేదు, కృంగిపోయి ఉండడానికి వీలు లేదు. నువ్వు నా కోసం ముందుకి నడవాలి. ఉదయకాల సమయంలో నిరాశలు ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్పమన్న మాట నేను చెప్పాను. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బదరి వృక్షం క్రింద నుంచి నువ్వు పైకి లే. ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఎలా ప్రార్థన చేయాలో దేవుడు నేర్పిస్తాడంట. ఉదయకాల సమయంలో అడుగుదాం, ఏం అడగాలో చెప్పయ్యా నాకు, ఎందుకంటే ఈ బుర్రకు తెలీదు. సమ్టైమ్స్ ఐ డోంట్ నో వాట్ టు ఆస్క్, ఐ డోంట్ నో హౌ టు ఆస్క్. ఏం అడగాలో నాకు తెలీదు. ఐ డోంట్ హ్యావ్ అ క్లూ. ఏదో తోచింది అడిగేయడం కాదు. నీ చిత్తానుసారంగా నేను అడిగితే నేను శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటా. నేను ఎలా అడగాలో నాకు నేర్పించు, నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించని. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా దేవ, ఉదయకాల సమయంలో ఏలియా జీవితంలో నుండి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది నిరాశలో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. భోజనపు బలము చేత నీ దేవదూతను పంపించి ఏలియాను బలపరిచి నిలబెట్టి తన ప్రయాణంలో కొనసాగింపచేశావు ప్రభా. ఎంతమంది తమ జీవితంలో ఆగిపోయారో, వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు. వేటి వలన అయినప్పటికీ వారు వెనకబడిపోయినట్లయితే వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. లెమ్ము, తేజరిలుము, నీకు వెలుగొచ్చినదని సెలవిచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు. నీ ప్రజలను నీ బలముతో నీ శక్తితో నింపి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. యోగ్యమైన ప్రార్థన మా పెదవుల్లో మీరు ఉంచు ప్రభా, ఉంచండి అయ్యా. నీకు ఇష్టం లేని ప్రార్థనలు ఏమైనా మేము చేస్తుంటే వాటిని మేము ఆపేయడానికి, వాటిని మేము తొలగించడానికి, యోగ్యమైన రీతిలో నీ చిత్తానుసారమైన ప్రార్థనలు మేము చేయడానికి సహాయం చేయండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతుండగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా నీ కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.